समाई, रोम रोम ने राहत पाई, रग रग में तेरी याद समाई। शिक्षाएं तूने सुनाई, मर्यादा की राह दिखाई। शिक्षाएं तूने सुनाई, मर्यादा की राह दिखाई। दुखों ने ले ली विदाई, वरदाता पा लिया। दुखों ने ले ली विदाई, वरदाता पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया। पाने का ना कुछ रहा। ఓం శాంతి. ఈరోజు మురళి 23/4/2021. मीठे बच्चे, बाप की ये वंडरफुल हट्टी है. हट्टी माना दुकान है, जिस पर सब वेराइटीज सामान मिलता है. उस हट्टी के तुम मालिक हो. మధురమైన పిల్లలరా, బాబా యొక్క ఈ అద్భుతమైన దుకాణం ఇది. దీనిలో అన్ని రకాల సామాను దొరుకుతున్నాయి. అటువంటి ఈ దుకాణానికి మీరు మాలికులు, అధిపతులై ఉన్నారు, అధికారులై ఉన్నారు. బాబా అప్ప చెప్పారు అలాంటి దుకాణం మనకు. బాబా యొక్క ఈ అద్భుతమైన దుకాణం ఇది. దీనిలో అన్ని వెరైటీ సామాను లభిస్తూ ఉన్నాయి. అటువంటి దుకాణానికి మీరు మాలికులై ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఏమేమి ఉన్నాయి ఈ దుకాణంలో? జ్ఞానము, ప్రేమ, పవిత్రత, సుఖము, శాంతి, ఆనందం, ఇవన్నీ బాబా ఈ దుకాణం ద్వారానే అందరికి ఇస్తున్నారు కదా. సకాశం. प्रश्न, इस वंडरफुल दुकानदार की कॉपी कोई भी नहीं कर सकता क्यों? ఈ అద్భుతమైన దుకాణదారుడు బాబాను ఎవరు కూడా కాపీ చేయలేరు, ఎందుకు? इस वंडरफुल दुकानदार की कॉपी कोई भी नहीं कर सकता क्यों? ఈ అద్భుతమైన దుకాణదారుడు, వ్యాపారస్తుడు ఎవరు? శివ బాబా. ఈయనను ఎవరు కూడా కాపీ కొట్టలేరు ఈ ప్రపంచంలోని, ఎందుకు? उत्तर, क्योंकि ये स्वयं ही सर्व खजानों का भंडार है. ఎందుకంటే అతడు స్వయంగా సర్వ ఖజానాల యొక్క భండార్ అయి ఉన్నారు. ఏ ఏ ఖజానాలు? ज्ञान का, सुख का, शांति का, पवित्रता का, सर्व चीजों का सागर है. जिसको जो चाहिए वो मिल सकता है. సర్వ ఖజానాల యొక్క బండారై ఉన్నారు. ఏంటేంటి? జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత, సర్వ వస్తువులకు సాగరుడై ఉన్నారు అతడు. ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది బాబా దగ్గర నుండి. నివృత్తి మార్గ వాलों के पास ये सामान మిల్ नहीं सकता. నివృత్తి మార్గం అంటే సన్యాస ధర్మం నుండి ఈ సామాను దొరకవు ప్రపంచానికి అని చెప్తున్నారు బాబా. कोई भी अपने को बाप समान सागर कह नहीं सकते. ఎవరు కూడా తమను తాము బాబా సమానంగా సాగరుడు అని చెప్పుకోలేరు అని చెప్తున్నారు బాబా. గీత్, तुम्हें पाके हमने जहां पा लिया है. నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ओम शांति. अब बच्चे बैठे हैं बेहद के बाप के सामने. इनको बेहद का बाप भी कहा जाए तो बेहद का दादा भी कहा जाए, और फिर बेहद के बच्चे बैठे हैं और बेहद का बाप बेहद का ज्ञान दे रहे हैं. हद की बातें अब छूटी, अब बाप से बेहद का वर्षा लेना है. ఇప్పుడు పిల్లలు కూర్చున్నారు అనంతమైన తండ్రి ఎదురుగా.
అనంతమైన తండ్రి అని శివబాబా అని చెప్తాము. అనంతమైన తాతయ్య అని కూడా చెప్పచ్చు శివబాబాను. అనంతమైన పిల్లలు మనం కూర్చున్నాం అతని ఎదురుగా. బాబా కూడా అనంతమైన జ్ఞానం మనకి ఇస్తూ ఉన్నారు. హద్దులో ఉన్న విషయాలు ఇక్కడ పోయాయి మన ఎదురుగా. అనంతంలోకి వచ్చాం మనము. ఇప్పుడు బాబా నుండి వారసత్వం కూడా అనంతమైంది తీసుకుంటున్నాము అని చెప్తున్నారు బాబా. ये एक ही हड्डी तेरी मनुष्यों को पता नहीं हम क्या चाहते, बेहद के बाप की हड्डी तो बहुत बड़ी है, उनको कहा जाता है सुख का सागर, पवित्रता का सागर, आनंद का सागर, ज्ञान का सागर। कोई दुकानदार होता है तो उनके पास बहुत वेराइटी होती है, तो ये है बेहद का बाप, इनके पास भी वेराइटी सामान है। क्या क्या है? बाबा ज्ञान का सागर है, सुख का, शांति का सागर है, उनके पास ये वंडरफुल अलौकिक सामान है। అనంతమైన తండ్రి యొక్క దుకాణం ఇది, చాలా పెద్ద దుకాణమే ఉంది. బాబానే సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు అని మహిమ చేస్తారు. ఎవరైనా దుకాణదారులు ఉంటే వారి దగ్గర చాలా వెరైటీ సామాన్ కూడా పెట్టుకుంటారు కదా దుకాణంలో. అలాగే ఇక్కడ అనంతమైన బాబా యొక్క విషయము, బాబా దగ్గర కూడా వెరైటీ సామానే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఇటువంటి అద్భుతమైన అలౌకికమైన సామానే ఉన్నాయి బాబా దగ్గర. फिर गाया भी जाता है सुख करता, ये एक ही दुकान तेरी और तो कोई का ऐसा दुकान है ही नहीं. సుఖ కర్త అని కూడా బాబా యొక్క గాయనం జరిగింది. బాబా చెప్తున్నారు ఇది ఒకటే దుకాణం ఇటువంటిది, ఇంకే దుకాణాలు ఇలాంటివి ఉండవు, ఇటువంటి వస్తువులు దొరికే దుకాణము. బ్రహ్మ విష్ణు శంకర్ కే పాస్ క్యా సామాన్ హై? కుచ్ భీ नहीं. వేటిల్లో నుండి బ్రహ్మ విష్ణు శంకర్ల దగ్గర ఏ సామాన్ ఉంది అంటే ఏమీ లేదు కదా వారి దగ్గర కూడా, వారు దేవతలే. सबसे ऊंचा सामान है बाप के पास, इसलिए उनकी महिमा गाई जाती है. त्वमेव माता च पिता त्वमेव, ऐसी महिमा कभी किसकी गाई नहीं जाती. అందరికంటే ఉన్నతమైన సామాను సరకు బాబా దగ్గర ఉంది, అందుకనే బాబా యొక్క మహిమ గాయనం చేశారు. నీవే తల్లివి తండ్రివి, నీవే మా సర్వము అని. ఇటువంటి మహిమ ఇంకెవరికి చెందదు అని చెప్తున్నారు బాబా. मनुष्य शांति के लिए भटकते रहते, कोई को दवाई चाहिए, कोई को कुछ चाहिए, वो सब हद की दुकान है. सारी दुनिया में सबके पास हद की चीजें है. ये एक ही बाप है जिसके पास बेहद की चीजें, इसलिए उनकी महिमा भी गाते हैं कि पतित पावन है, लिबरेटर है, ज्ञान का सागर, आनंद का सागर है. బాబా చెప్తున్నారు మనుషులు శాంతి కోసం ఎంత వెతుకుతున్నారు, ఏ దుకాణంలో దొరుకుతుందా చెప్పండి. కొంతమందికి శాంతి కావాలి, కొంతమందికి ఔషధం కావాలి, కొంతమందికి ఇంకేం కావాలి ఇంకేం కావాలి, అవన్నీ హద్దులో ఉన్న దుకాణాలు తిరుగుతున్నారు, మందులు కొనుక్కుంటున్నారు రకరకాలు. మొత్తం ప్రపంచంలో అందరి దగ్గర హద్దులో ఉన్న వస్తువులే ఉన్నాయి దుకాణాలలో. ఒక్క బాబా దుకాణంలో బాబా దగ్గర అనంతమైన వస్తువులు ఉన్నాయి. అందుకే అతని మహిమ కూడా పాడారు, పతిత పావనుడు, ముక్తి దాత, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని. ये सब वेराइटी वक्कर है बाबा के पास. लिस्ट लिखेंगे तो बहुत हो जाएगी. जिस बाप के पास ये चीजें है तो बच्चों का भी हक है उन पर, परंतु किसकी बुद्धि में नहीं आता कि जब ऐसे बाप के हम बच्चे, तो बाप की चीजों के हम मालिक होने चाहिए. బాబా చెప్తున్నారు ఈ వెరైటీ సరకు బాబా దుకాణంలో ఉంది. లిస్ట్ రాసినట్లయితే చాలా పొడుగానే వస్తుంది బాబా దగ్గర ఉన్న సామాను. బాబా చెప్తున్నారు బాబా దుకాణంలో ఇటువంటి వస్తువులు ఉన్నాయంటే పిల్లలకు కూడా ఈ దుకాణంలో ఉన్న వస్తువులపైన హక్కు ఉంటుంది కదా, కానీ ఎవరి బుద్ధులు ఇది రావటం లేదు. బాబాకు పిల్లలై ఉన్నాము, బాబా దగ్గర ఉన్న వస్తువులకి మేము మాలికులే ఉంటాం కదా అనేది అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలు మనకు జ్ఞాపకం ఉండాలి కదా, బాబా దగ్గర ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటన్నింటికి మేము అధికారులం, మేము వాటిలో సంపన్నంగా అనుభవం చేయాలి. ప్రత్యేకంగా ఈ సమయంలో అయితే విశ్వ ఆత్మలకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. बाप आते भी है भारत में, बाप के पास जो सब चीजें है वे जरूर ले आएंगे, उनके पास लेने लिए तो जा नहीं सकते.
పడితే బాబా రావడం కూడా భారతదేశంలో వస్తారు. బాబా దగ్గర ఏవైతే ఈ వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తారు కదా వచ్చేటప్పుడు. ఆ వస్తువులు తీసుకోవటం కోసం మనము అతని దగ్గర వెళ్ళలేము మనము. అతడే దిగి వస్తున్నారు ఇవన్నీ మనకు ఇవ్వటం కోసము అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मुझे आना पड़ता है कल्प 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 के संगम पर मैं आकर तुमको सब चीजें దే జాతాము. బాబా చెప్తున్నా నేను రావాల్సి వస్తుంది కల్పకల్పం కల్పం యొక్క సంగమేగల వచ్చి ఈ వస్తువులన్నీ మీకు ఇచ్చి వెళ్తున్నాను అని చెప్తున్నారు బాబా. हम जो तुमको वक्कर देते हैं वो फिर कभी नहीं मिल सकता. आधा कल्प के लिए तुम्हारे भंडारे भर जाते. इससे कोई अप्राप्त वस्तु नहीं रहती जिसके लिए पुकारना पड़े. ड्रामा प्लान अनुसार तुम सब वर्षा लेकर फिर धीरे धीरे सीढ़ी उतरते हो. బాబా చెప్తున్నారు నేను మీకు అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నవి ఇస్తున్నాను. శాంతి సుఖము ఈ వస్తువులన్నీ కూడా ఇస్తున్నారు బాబా. మళ్ళీ ఎప్పుడు ఇవి దొరకవు సంగమ యుగంలో తప్ప వేరే యుగాలలో అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం కోసం ఇక్కడ నుండి మీ బండారం నిండిపోతుంది ఈ వస్తువులతోని. తర్వాత అక్కడ అప్రాప్త్ అనే వస్తువు ఉండదు సత్యయుగంలో. అందుకని బాబాను పిలిచే అవసరాలు కూడా మీకు అక్కడ రావు. డ్రామా ప్లాన్ అనుసారం మీరు అందరూ వారసత్వం పొంది సత్యయుగంలో అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. సర్వ ప్రాప్తులు ఉంటాయి. తర్వాత నెమ్మదిగా మెట్లు కిందకి దిగిపోతూ వస్తారు అని చెప్తున్నారు బాబా. పునర్జన్म भी जरूर लेना पड़े. 84 जन्म भी लेना है. 84 का चक्र कहते परंतु अर्थ नहीं समझते. 84 के बदले 84 लाख जन्म के देते. माया భూల్ కరా దేతి హే. పునర్జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. సతయుగంలోనే అలా ఉండిపోతామంటే అవ్వదు కదా. పునర్జన్మలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. 84 జన్మలు తీసుకోవాలి. 84 జన్మల చక్రం కోసం కూడా చెప్తూ ఉంటారు పునర్జన్మల చక్రం ఇది అని. కానీ అర్థం తెలీదు. 84 జన్మల బదులు 84 లక్షల జన్మలని చెప్పేస్తూ ఉన్నారు శాస్త్రాల్లో. మాయ ఇలా పొరపాటు చేయిస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ లక్షల జన్మలైతే లేవు కదా. అభి తుమ్ సమజ్తే హో ఫిర్ తో యే సబ్ భూల్ జాయేంగే. ఇప్పుడు ఈ పొరపాట్లు తెలుసుకున్నారు మీరు. ఇది పొరపాటు చేసాం ఇది పొరపాటు చేసామని. మళ్ళీ సతీగన వెళ్ళాక మర్చిపోతారు కదా ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. ఈ సమయ వక్కర్లైతే సతయుగమే రాజాయి కడితే. ఎందుకంటే సంగమ యుగంలో ఈ సామానాన్ని నింపుకుంటారు మీరు. జ్ఞానము సుఖము శాంతి ఇవన్నీ. మళ్ళీ సతయుగంలో వెళ్ళాక రాజ్యం చేస్తారు. అక్కడ ఈ వస్తువులు మీకు లభించవు. परंतु उन्होंने ये पता नहीं रहता कि ये राजाई हमको किसने दी. లక్ష్మీ నారాయణ का राज्य कब था. स्वर्ग के सुख गायब ही जाते. వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఈ రాజ్యం మాకు ఎవరిచ్చారు అని సత్యగన వెళ్ళిపోయాక. వాళ్ళకంటే మనము అక్కడ ఉంటాం కదా దేవతలుగా జన్మ తీసుకొని. అప్పుడు మనకి రాజ్యం ఎవరిచ్చారు అనేది తెలియదు, మర్చిపోతాం ఈ జ్ఞానం అంతా అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండేది అనేది కూడా ఎవరికి తెలియదు కదా. स्वर्ग के सुख गायब ही जाते हैं. सब किस्म के सुख देते हैं. इससे जैसी कोई सुख होता नहीं. फिर वो सुख भी प्रायलोप हो जाता है. आधा कल्प के बाद रावण आकर सब सुख छीन लेते हैं. किसको गुस्सा करते तो कहते तेरी कला काया ही खत्म हो गई. तुम भी जो सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे वो कलाएं सब खत्म हो गई है. एक बाप के सिवाय और कोई की इतनी महिमा नहीं है. कहते हैं ना पैसा हो तो लाड़का ना घूम करावो. బాబా చెప్తున్నారు స్వర్గ సుఖాలకు గాయనం ఉంది కదా, మహిమ ఉంది కదా, అన్ని రకాల సుఖము ఇచ్చేస్తున్నారు బాబా మనకి ఈ సమయంలోనే. ఇంతకన్నా సుఖాలు ఇంకేవి ఎక్కడ ఉండవు ఇంకే యుగంలోని అని చెప్తున్నారు బాబా. తర్వాత మీకు బాబా ఇచ్చిన సుఖాలు కూడా అనుభవిస్తూ ప్రాయలోపం అయిపోతాయి కదా. అర్ధకల్పం అయ్యాక రావణుడు వచ్చి ఈ సుఖాలన్నింటిని కూడా అపహరించేస్తున్నాడు. మామూలుగా కూడా అంటారు చూడండి మానవులు, ఎవరికైనా కోపం అనేది వచ్చినట్లయితే కోపంలోకి వస్తే ఏమంటారు, నీ యొక్క కళ కాంతి సమాప్తి అయిపోయింది కోపంలో రావడంతో అని లౌకికంలో కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా వికారాలకు వశమైనప్పటి నుండి మనకు కూడా మన సుఖాలు బాబా నింపిన కళలు అన్నీ కూడా సమాప్తి అయిపోతూ వచ్చాయి. మీరు ఎవరైతే సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా ఉండేవారో ఆ కళలన్నీ కూడా సమాప్తి అయిపోయాయి. బాబా చెప్తున్నారు ఒక బాబా తప్ప ఇంకెవరికి ఇంత మహిమ లేదు. ప్రపంచంలో అంటారు డబ్బు ఉంటే విదేశాలు తిరిగి రండి అని. తుమ్ విచార్ करो कि स्वर्ग में कितना अखिचार धन माल था भी वो तोड़े ये सब गुम हो जाता है. धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन जाते तो धन माल भी गुम हो जाता है. फिर नीचे गिरने लग पड़ते हैं.
బాబా చెప్తున్నారు, ఇక్కడ ధనం ఉంటే విదేశాలకు తిరిగి వస్తూ ఉంటారు. ఉమ్, కానీ స్వర్గంలో ఎంత తరగని ధనరాశులు సంపదలు ఉండేవి మీకు. ఇప్పుడు అవి ఏమైనా మిగిలాయా? మాయమైపోయి కదా. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోతున్నారు అందరూ. ఎప్పుడైతే ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోవటం ప్రారంభమైందో ధన సంపదలు కూడా మాయమైపోయి కింద పడిపోవడం మొదలైంది అని చెప్తున్నారు బాబా. बाप समझाते तुमको इतना धन दिया, तुमको हीरे जैसा बनाया, फिर तुमने धन मान कहाँ गवा दिया। अब फिर बाप कहते कि अपना वर्षा पुरुषार्थ कर ले लो। तुम जानते हो कि बाबा हमको फिर से स्वर्ग की बादशाही दे रहे और कहते हैं बच्चे मुझे याद करो, जो तुम्हारे ऊपर जो कट चढ़ी है वो निकल जाए। बच्चे कहते बाबा हम भूल जाते हैं, ये क्या? कन्या जब शादी करती है तो पति को कभी भूलती है क्या? बच्चे कभी बाप को भूलते हैं क्या? लौकिक में भी बाप तो दाता है, वर्षा बच्चों को लेना है तो जरूर याद करना पड़े। బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశాను, వజ్ర సమానంగానే తయారు చేసి వెళ్ళాను కదా. ఆ ధనము సంపదలన్నీ ఎక్కడ పెట్టారు, ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు, సరేలేండి మళ్ళీ ఆ వారసత్వం తీసుకోండి, దానికోసం పురుషార్థం చెయ్యండి, మళ్ళీ ఆ ధన సంపదలన్నీ మీకు లభిస్తాయి పురుషార్థం చేస్తే అని చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, బాబా మరల స్వర్గ రాజ్యాధికారం ఇస్తున్నారు మనకు. చెప్తున్నారు, ఓ పిల్లలారా నన్నే జ్ఞాపకం చేసుకోండి, మీ పైన ఏదైతే తుప్పు చేరిందో అది తొలగిపోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ పైన చేరిన తుప్పు తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. కానీ పిల్లలు ఏమంటున్నారు, బాబా మర్చిపోతున్నాం, జ్ఞాపకం చేయలేకపోతున్నాం. అదేంటి? వివాహము చేసుకునేటప్పుడు కన్యకు పతి ఎప్పుడు గుర్తుంటారు, మర్చిపోతుందా ఏంటి పతిని? లౌకికంలో ఏ పిల్లలైనా వాళ్ళ నాన్నను మర్చిపోతారా ఏంటి? మర్చిపోతున్నాను నాన్నగారు అంటారా? ఇక్కడ బాబా అయితే దాత, వాళ్ళు ఇవ్వలేనన్ని ప్రాప్తులు ఇచ్చేటటువంటి దాత. వారసత్వము ప్రాప్తులు బాబా నుండి తీసుకోవాలంటే తప్పకుండా జ్ఞాపకం చెయ్యాలి. మర్చిపోతున్నాను, నాకు యోగం కుదరటం లేదంటే సరిపోదు అని చెప్తున్నారు బాబా. ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు బాబా, మనకు అర్థం కావట్లేదని. बाप समझाते हैं, मीठे मीठे सिक्खी लदे बच्चे याद की यात्रा में रहेंगे तो विकर्म विनाश होंगे और कोई उपाय नहीं है। బాబా మనకి ఇది కూడా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలారా, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, ఇంకో ఉపాయం లేదు అని చెప్తున్నారు బాబా. దేని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి? కేవలం స్మృతి యాత్ర. అంటే 3 లోకాల్లో మనము తిరుగుతూ బాబాను జ్ఞాపకం చేస్తాం కదా బుద్ధి ద్వారా, అందుకే ఇది యాత్ర అని పిలువబడుతుంది. भक्ति मार्ग में तीर्थ यात्रा, गंगा स्नान आदि जो करते आए हो तो सीढ़ी नीचे उतरते ही आए हो, ऊपर तो चढ़ ही नहीं सकते, लौन नहीं कहता। భక్తి మార్గంలో తీర్థయాత్రలు గంగా స్నానాలు చేస్తూ మెట్లు కిందకి దిగిపోతూ వచ్చారు. ఎక్కటం అని అంటే దాని ద్వారా సాధ్యం కాంది, ఎందుకంటే డ్రామా మరియు ప్రకృతి యొక్క లాయే లేదు అలాగా మధ్యలో నుండి మనం పైకి ఎక్కడానికి. మధ్యలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా కిందకి దిగుతూ వస్తాము. భక్తి శాస్త్రాలు, తీర్థయాత్రలు ఇవన్నీ మనము చేస్తున్నాం. सबकी उतरती कलाई, ये जो कहते हैं कि फलाना मुक्ति में गया, ये झूठ बोलते, वापस कोई जा नहीं सकते. అందరూ దిగే కళల్లో రావాల్సి ఉంది. డ్రామాలో ఏదైతే చెప్తూ ఉంటారో ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా వాళ్ళు ముక్తికి వెళ్ళిపోయారు అని, ఇదంతా అసత్యము అని చెప్తున్నారు బాబా. ముక్తి అంటే పరంధామం. పరంధామానికి ఇంటికి తిరిగి మధ్యలో నుండి ఎవరు వెళ్ళిపోలేరు, డ్రామా కంప్లీట్ కాకుండా అని చెప్తున్నారు బాబా. 4 యుగాల యొక్క డ్రామా కంప్లీట్ అయ్యేకనే ఇంటికి వెళ్ళగలరు. बाबा आया है तुमको 16 कला संपूर्ण बनाने, तुम ही गाते थे कि मुझ निर्गुण हारे में कोई गुण नहीं, तरस परोए। अभी तुम जानते कि बाप गुणवान बनाते, हम ही गुणवान पूजते, हमने वर्षा लिया था 5000 वर्ष हुए। बाप भी कहते कि तुमको वर्षा देकर गए थे, शिव जयंती, रक्षाबंधन, दशहरा आदि मनाते भी है, फिर भी कुछ समझते नहीं, सब कुछ भूल जाते, फिर बाप आकर याद दिलाते हैं. బాబా చెప్తున్నారు,
బాబా వచ్చారు 16 కళ్ళల సంపూర్ణంగా తయారు చేయడానికి. ఒకప్పుడు ఉండేవారు కదా, ఆ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మీరు పాడేవారు కూడా, నిర్గుణహారుడు నాలో ఏ గుణాలు మిగల్లేదు ప్రభు, మరల నా మీద దయ చూపించండి, సర్వగుణాలు నింపండి అని. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా వచ్చారు, మనలో గుణాలు నింపుతున్నారు, గుణవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు బాబా. మనమే గుణవంతులుగా పూజ్యులుగా ఉండేవాళ్ళం, మనమే బాబా నుండి వారసత్వం తీసుకున్నాము 5,000 సంవత్సరాల పూర్వం యొక్క విషయం ఇది. బాబా కూడా చెప్తున్నారు, నేను మీకు వారసత్వం ఇచ్చి వెళ్ళాను కాబట్టినే కదా శివ జయంతి పండగ చేసుకుంటున్నారు. అలాగే సంగమయుగ జ్ఞాపకార్థమే రక్షాబంధన, దసరా మొదలైన పండగలు కూడా జరుపుకుంటున్నారు. కానీ ఎవరికి అర్థం తెలియడం లేదు. బాబా వచ్చారు, గుణవంతులుగా తయారు చేశారు. రక్షాబంధన అంటే ప్రతిజ్ఞ యొక్క పండగ మనం జరుపుకున్నాము. తర్వాత దసరా అంటే రావణ వికారాలను జయించాము. ఇవన్నీ మర్చిపోయారు కదా, బాబా వచ్చి మరలా మనకు ఇవన్నీ గుర్తు చేయిస్తున్నారు, స్మృతి కలిగిస్తున్నారు. ఏమని? తుమ్హీ తే ఫిర్ తుమ్నే రాజ్య భాగ్య గవాయా హై. बाप समझाते अब यह सारी दुनिया पुरानी जजड़ी भूत है, दुनिया तो यही है, यही भारत नया था पुराना हुआ है। स्वर्ग में सदा सुख होता है, फिर वापस से जब दुख शुरू होता है तब ये वेद शास्त्र आदि बनते हैं। भक्ति करते करते जब तुम भक्ति पूरी करो तब भगवान आए ना। ब्रह्मा का दिन ब्रह्मा की रात, आधा आधा होगा ना, ज्ञान दिन भक्ति रात। उन्होंने कल्प की आयु उल्टी सुल्टी कर दी है. బాబా మనకు స్మృతి కలిగిస్తున్నారు. మీరే అలా ఉండేవారు, ఎంత గొప్ప రాజ్యం ఉండేది, రాజభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచం అంతా ఇప్పుడు శిథిల అవస్థకు వచ్చేసింది. ప్రపంచం అయితే అప్పుడు ఇదే, ఇప్పుడు ఇదే, కాకపోతే భారతదేశం కొత్తగా ఉండేది అప్పుడు, ఇప్పుడు పాతదైపోయింది. బాబా చెప్తున్నారు, స్వర్గంలో సదా సుఖం ఉంటుంది కదా, తర్వాత ద్వాపరిక నుండి దుఃఖాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పుడు వేద శాస్త్రాలు అవి తయారు చేసుకోవడం, చదవడము, ఇవన్నీ భక్తి ప్రారంభిస్తున్నారు. భక్తి మీది పూర్తయ్యే టైంకి భగవంతుడు వస్తారు కదా, మధ్యలో రావడానికి ఎలా వీలవుతుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి సగం సగం ఉంటుంది కదా, 2 యుగాలు అది, 2 యుగాలు ఇది. ఇందులో 2 యుగాలు బ్రహ్మ పగలు అంటే జ్ఞానము అనే పగలు, 2 యుగాలు బ్రహ్మ రాత్రి అంటే భక్తి అనే రాత్రి నడుస్తుంది. మొత్తం కలిపి 5,000 సంవత్సరాల యొక్క రోజు ఇది. కానీ వాళ్ళు కల్పం యొక్క ఆయుష్ చాలా పొడుగ్గా చూపించేసి ఉల్టా సుల్టా విషయాలు రాసేసారు అని చెప్తున్నారు బాబా. तो पहले पहले तुम सबको बाप की महिमा बैठ सुनाओ। बाप ज्ञान का सागर, शांति का सागर है। कृष्ण को थोड़ी ही कहेंगे निराकार पतित पावन सुख का सागर, नहीं, उनकी महिमा ही अलग है, रात दिन का फर्क है. బాబా చెప్తున్నారు, మొట్టమొదట అందరికి బాబా మహిమ కూర్చొని వినిపించండి. మీరు బాబా అంటే ఎవరు? భగవంతుడు అంటే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. కృష్ణుడికి ఏమైనా ఇలా మహిమ చేయగలమా? నిరాకారుడు, పతిత పావనుడు, పునర్జన్మరహితుడు అని, సుఖ సాగరుడు, పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. ఈ మహిమ అతనిది కాదు, శ్రీకృష్ణుడికి వర్తించదు. శ్రీకృష్ణుని యొక్క మహిమ అంత భిన్నంగా ఉంటుంది, భగవంతుని మహిమ భిన్నము, రాత్రికి పగలకున్న తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. శివకో कहते ये बाबा, कृष्ण बाबा अक्षर ही नहीं शोभता. कितनी बड़ी भूल है, फिर छोटी छोटी भूलें करते 100% भूल गए हैं. बाप कहते सन्यासियों से कभी ये सौदा मिल ना सके, वो है ही निवृत्ति मार्ग के, तुम हो ప్రవృత్తి మార్గ వాళ్ళే. బాబా చెప్తున్నారు, శివుణ్ణి బాబా అని పిలుస్తారు కదా, కృష్ణుడికి ఎప్పుడైనా కృష్ణ బాబా అని మనం పిలిచినట్లయితే అది శోభించదు. మరి ఎంత పెద్ద పొరపాటు చేసేసారు, బాబా అంటే తండ్రి అనే పదవి ఇచ్చేసారు కృష్ణుడికి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ 100% అన్ని మర్చిపోయాం మనము. భగవంతుడు ఇచ్చిన జ్ఞానం అలా ప్రాయలోపమే అయిపోయి ఉండిపోయింది. బాబా చెప్తున్నారు, సన్యాసులు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యలేరు, వాళ్ళది నివృత్తి మార్గము, మీరైతే ప్రవృత్తి మార్గస్తులే కదా.
तुम संपूर्ण निर्विकारी थे, वॉइसलेस वर्ल्ड थी, ये है विशेष वर्ल्ड। फिर कहते क्या सतयुग में बच्चे पैदा नहीं होते, वहां भी तो विकार तारे, वो है संपूर्ण निर्विकारी दुनिया ना। संपूर्ण निर्विकारी फिर विकारी हो कैसे सकते? फिर सतयुग में सब इतने मनुष्य हो, ये कैसे हो सकता? वहां इतने मनुष्य थोड़ी होते हैं, भारत के सिवाय और कोई खंड नहीं होंगे। वो कहते भी हैं हम मान नहीं सकते, दुनिया तो सदैव भरी हुई रहते, कुछ भी समझते नहीं। वो लोग की मानना है दुनिया सदैव भरी हुई रहती। బాబా చెప్తున్నారు, మీరు సంపూర్ణ నిర్వికారిగానే ఉండేవారు అక్కడ. నిర్వికారి ప్రపంచమే ఉండేది సత్యుగంలో. ఇప్పుడు ఉండే దానికి భిన్నంగా వ్యతిరేకంగా విశేష్ వరల్డ్, వికారీ ప్రపంచం చూస్తున్నాము అని చెప్తున్నారు బాబా. మనం ఈ మాటలు చెప్తే మనుషులు ఏమంటారు? నిర్వికారులైతే అక్కడ పిల్లలలాగా జన్మిస్తారు, దేవతలకు కూడా పిల్లలు జన్మించారు కదా, అక్కడ కూడా ఈ వికారాలు ఉండేవనే కదా అని అంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, అరే వాళ్ళు ఉండేదే సంపూర్ణ నిర్వికారీలు కదా, సంపూర్ణ నిర్వికారీలు వికారీగా ఎలా అవుతారు? సతీగల దేవతలు నిర్వికారీలు, అందుకే కదా వాళ్ళ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులని మహిమ కూడా చేస్తారు అని చెప్తున్నారు బాబా. సతీగల ఇంతమంది మనుషులు ఉండడం ఎలా అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సతీగంలో ఇన్ని కోట్ల మంది మానవులు ఉంటారా ఏంటి? వికారాలతో జన్మలు ఇచ్చేంత జనాలు. భారతదేశం తప్ప ఇంకే ఖండం ఉండదు, చాలా తక్కువ మంది జనాభాతో అక్కడ రాజ్యం ఉంటుంది. మనం ఈ విషయాలు చెప్తే కొంతమంది మేము నమ్మలేము, ఒప్పుకోము అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా జనాభాతో నిండే ఉంటుంది అని కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటున్నారు. ఏమీ అర్థం కావటం లేదు వాళ్లకు అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि भारत गोल्डन एज था, अब तो आयरन एज पत्थर बुद्धि है, अब तुम बच्चों ने ड्रामा को समझ लिया है. బాబా చెప్తున్నారు భారతదేశం ఒకప్పుడు బంగారు యుగంగా ఉండేది, ఇప్పుడు ఇనుప యుగం అయిపోయింది, రాతి బుద్ధి అయిపోయారు అందరూ. ఇప్పుడు పిల్లలు మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. गांधी आदि सब रामराज्य चाहते थे परंतु दिखाते कि महाभारत लड़ाई लगे, बस फिर खेल खत्म, फिर क्या हुआ कुछ भी दिखाया नहीं है. బాబా చెప్తున్నారు గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలని ఆశ పెట్టుకున్నారు కదా, ఆయన స్వతంత్ర పోరాటం చేసే సమయంలో రామరాజ్యం మనకు వస్తుందనే భావించారు, భారతదేశంలో రామరాజ్యం ఉండాలి అని. బాబా చెప్తున్నారు కానీ చూపిస్తారు మహాభారత యుద్ధం జరిగింది, అక్కడ శాస్త్రాల్లో ఏమని చూపిస్తారు? మహాభారత యుద్ధం జరిగింది, దానిలో అటు ఇటు అందరూ సమాప్తి అయిపోయారు, ఆటే సమాప్తి అయిపోయింది, జనాభా అంతా సమాప్తి అయిపోయారు. తర్వాత ఏమైంది? అలా కొండల మీద పాండవులు మిగిలేరు, వాళ్ళు కొండల మీద వెళ్ళి కరిగిపోయారు. ఏమీ చూపించలేదు మహాభారత యుద్ధం యొక్క రిజల్ట్ అని చెప్తున్నారు బాబా. बाप बैठ ये समझाते ये तो बिल्कुल सहज है, शिव जयंती मनाते तो जरूर शिव बाबा आते, वो है हेवेनली गॉड फादर, तो जरूर हेवेन के गेट खोल के आएंगे. కాబట్టి బాబా వచ్చి మనకు చెప్తున్నారు ఇప్పుడు మహాభారత యుద్ధము అంటే మాయతో యుద్ధం చేస్తున్నాము, తర్వాత పాండవులు మనము మిగులుతాము, కానీ పాత శరీరాలు వదిలి వెంటనే సతీగల కొత్త శరీరాలతో వచ్చి జన్మ తీసుకుని రాజ్యం చేస్తాం, రాజ్యం దొరుకుతుంది మాయ మీద విజయం పొందడం అని. ఇవన్నీ కూడా స్పష్టంగా అక్కడ తెలియలేదు కదా శాస్త్రాల రాసిన కథలతో. బాబా కూర్చొని ఈ విషయాలు చెప్తున్నారు, పూర్తి సహజమైన విషయాలు ఇవి. శివ జయంతి కూడా జరుపుకుంటున్నారంటే తప్పకుండా శివ బాబా వస్తున్నారు ఈ సృష్టిలోనే అర్థం అవుతుంది కదా. అతడు హెవెనలీ గాడ్ ఫాదర్ అని కూడా మహిమ చేస్తారు, స్వర్గ రచయిత అంటే తప్పకుండా స్వర్గ ద్వారాలు తెరవడానికి అతడు వస్తారు కదా అని చెప్తున్నారు బాబా. आएंगे भी तब जब हेल होगा, हेवन के द्वार खोल हेल के बंद कर देंगे. రావడం కూడా ఎప్పుడు రావాలి? నరకం ఉన్నప్పుడు రావాలి, వచ్చి నరకం యొక్క ద్వారాలు బంద్ చేస్తారు, స్వర్గం యొక్క ద్వారాలు తెరుస్తున్నారు బాబా. हेवन के द्वार खुले तो जरूर सब हेवन में ही आएंगे, ये बातें कोई डिफिकल्ट नहीं है. ఒకవేళ బాబా వచ్చి స్వర్గ ద్వారాలు తెరిచేటప్పుడు అంటే తెరుస్తున్నారు, ఒకవేళ కాదు నిజంగా హెవెన్ యొక్క ద్వారాలు తెరుస్తున్నారు బాబా.
తప్పకుండా అందరూ హెవెన్ లోనే స్వర్గంలోనే వస్తారు కదా అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే నరక ఏక ద్వారం బంద్ చేసేస్తారు బాబా. ఒకవేళ స్వర్గంలో రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా, స్వర్గ ద్వారంలో రాలేని వాళ్ళు శాంతిధామంలో ఉంటారు, పరంధామంలో. నరక మాత్రం ఉంచరు బాబా. నరక ద్వారాలు బంద్ చేసేస్తున్నారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలు అర్థం చేసుకోవటంలో కష్టమేమీ లేదు కదా. महिमा सिर्फ एक बाप की है, शिव बाबा की एक ही हट्टी है, वो है बेहद का बाप। बेहद के बाप द्वारा भारत को स्वर्ग का सुख मिलता है। बेहद का बाप स्वर्ग स्थापन करते हैं, बरोबर बेहद का सुख था। फिर हम हेल में क्यों पड़े ये कोई भी नहीं जानते। మహిమ అంతా ఒక శివ్ బాబాకి ఉంది. శివ్ బాబాది ఇది ఒక్కటే ఇటువంటి దుకాణం ఉంది. బాబా చెప్పారు కదా, జ్ఞానము, సుఖము, శాంతి, ఆనందము, ఇవన్నీ అనేక రకాల గుణాలు దొరికే దుకాణము ఇది ఒక్కటి ఉంది అని చెప్తున్నారు బాబా. అతడే అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ద్వారా భారతదేశానికి స్వర్గ సుఖం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. బరాబర్ బేహద్ కా సుఖ్ తా, ఫిర్ హమ్ హెల్ మే క్యూ పడే ఈ కోయి భీ నహీ జాన్తే. నిజంగానే మన భారతదేశంలో అనంతమైన సుఖాలు ఉండేవి, తర్వాత మనం ఇలాంటి నరకంలో ఎందుకు పడిపోయాము, ఎలా దిగిపోయాము, ఇది ఎవరికి కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि तुम ही थे, फिर तुम ही गिरे हो, देवताओं को ही 84 जन्म लेने पड़ते, अभी आकर पतित बने हैं, उनको ही फिर पावन बनना है. బాబా చెప్తున్నారు, మీరే ఒకప్పుడు సుఖంలో ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీరే కింద పడిపోయారు. దేవతలే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది కదా. తీసుకుంటూ తీసుకుంటూ జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితులుగా తయారైపోయారు, మళ్ళీ వాళ్ళే పావనంగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. बाप का भी जन्म है तो रावण का भी जन्म होता है, ये किसको भी पता नहीं. कोई से भी पूछो तो रावण को कब से जलाते हो, कहेंगे वो तो अनादि चलता आता है. ये सब राज बाप समझाते हैं. బాబా చెప్తున్నారు, బాబా యొక్క జన్మ కూడా జరిగింది, రావణ్ యొక్క జన్మ కూడా జరిగింది. అంటే బాబా కూడా ప్రవేశించి వస్తున్నారు, పరకాయ ప్రవేశం. రావణ్ ఎవరి శరీరంలో ప్రవేశించి ఒకరి శరీరంలో ప్రత్యేకంగా ఉండే ఒక ఆత్మ ఏమీ కాదు. రావణ ప్రవేశం అంటే పంచవికారాలు ప్రవేశించడమే రావణ్ యొక్క జన్మ అన్నమాట. కానీ ఇది ఎవరికి తెలీదు. ఇంకొకటి, ఎవరైనా అడగండి, ఈ దసరా పండుగలు రావణాసురుని కాల్చడం ఎప్పటి నుండి మీరు చేస్తున్నారంటే, అనాదిగా నడుస్తుంది కదా ఈ ఆచారము అని చెప్పేస్తూ ఉంటారు. ఈ రహస్యాలన్నీ బాబాయే మనకు చెప్తూ ఉన్నారు. उस बाप की एक ही हट्टी की महिमा है, सुख शांति पवित्रता. मनुष्य से मनुष्य को नहीं मिल सकते, सिर्फ एक को थोड़ी ही शांति मिली थी. ये झूठ बोलते कि फलाने से शांति मिली. अरे शांति तो मिलनी है शांति धाम में. यहाँ तो एक को शांति होगी, फिर दूसरा अशांत करेंगे तो शांति में रह ना सके. सुख शांति पवित्रता सब चीजों का व्यापारी ये कि शिव बाबा हैं, उनसे कोई आकर व्यापार करे. उनको कहा ही जाता है सौदागर. पवित्रता, सुख शांति संपत्ति सब कुछ उनके पास है, अप्राप्त कोई वस्तु नहीं है. బాబా చెప్తున్నారు, బాబా యొక్క దుకాణానికి చాలా మహిమ ఉంది. ఎందుకంటే బాబా యొక్క దుకాణం ఎలాంటిది, సుఖము, శాంతి, సంపద మనుషులకి ఇవ్వలేరు. ఎక్కడ ఈ దుకాణం ఉండదు. కేవలం ఒకరికి శాంతి దొరుకుతుంది ఏంటి, మనుషుల దగ్గర శాంతి దొరికేది ఉంటే. కొంతమంది చెప్తారు కదా, ఫలానా గురువు దగ్గరికి వెళ్ళి మాకు శాంతి దొరికింది, అవన్నీ కూడా అసత్యమే అని చెప్తున్నారు బాబా. ఒక్కరికి శాంతి దొరికితే ఇంకొకరు అశాంతితో ఉంటే శాంతిగా ఉండలేరు కదా. కాబట్టి శాంతిధామంలోనే పూర్తి శాంతిగా ఉంటారు, మీరు శాంతి అనేది అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. సుఖము, శాంతి, పవిత్రత ఈ వస్తువులన్నీ అమ్మేటటువంటి వ్యాపారి ఒక శివబాబాయే. అతనితో ఎవరైనా వచ్చి వ్యాపారం చేస్తేనే ఇవన్నీ దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. ఏవి, సుఖము, శాంతి, పవిత్రత, ఇంకా చాలా గుణాలు బాబా వర్ణిస్తూ ఉంటారు కదా. అందుకే బాబాకు భగవంతుడికి మహిమ కూడా చేశారు, సౌదాగర్, చౌక వ్యాపారస్తుడు అని.
పవిత్రత, సుఖము, శాంతి, సంపద అన్నీ ఉన్నాయి బాబా దుకాణంలో, బాబా దగ్గర. అప్రాప్తి అనే వస్తువే లేదు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. स्वर्ग का तुम राज्य पाते हो, बाप तो देने आए हैं, लेने वाले लेते लेते थक जाते हैं, मैं आता ही हूँ देने लिए और तुम ठंडे पड़ जाते हैं लेने में. బాబా ఇవ్వడానికే వస్తున్నారు, స్వర్గ రాజ్యమే పొందుతున్నారు కదా బాబా నుండి మీరు. బాబా అయితే ఇవ్వడానికే కూర్చొని ఉన్నారు, కానీ తీసుకునే వాళ్ళే తీసుకుంటూ తీసుకుంటూ అలసిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. నేను వచ్చేదే ఇవ్వటానికి, కానీ మీరు తీసుకోవడానికి అలసిపోయి చల్లబడిపోతున్నారేంటి అని అడుగుతున్నారు బాబా. నేను ఇంత ఇస్తుంటే తీసుకోవటంలో మీకేమైంది అని అడుగుతున్నారు బాబా. बच्चे कहते हैं बाबा माए के तूफान आते हैं, हाँ पद भी बहुत ऊंच पाना है, स्वर्ग के मालिक बनते हैं, ये कम बात है क्या, तो मेहनत करनी है, శ్రీమత్ पर चलते रहो. పిల్లలు అంటున్నారు బాబా తీసుకోవడంలో ఇంకేం లేదు, కష్టం ఏంటంటే మాయ తుఫాన్లు వచ్చేస్తున్నాయి, యోగం చేయనివ్వట్లేదు, జ్ఞానం ధారణ చేయనివ్వట్లేదు, గుణాలు కూడా ధారణ అవడం లేదు, ఇదంతా మాయ మమ్మల్ని తిప్పేస్తుంది, మాయ తుఫాన్లు వచ్చేస్తున్నాయి బాబా, అందుకనే తీసుకోలేకపోతున్నాము అంటే బాబా చెప్తున్నారు, సరే పదవి కూడా ఉన్నతమైనది దొరుకుతుంది కదా, ఇక్కడ స్వర్గానికి మాలికులు అవుతారు, తక్కువ ప్రాప్త ఏంటి, మరి శ్రమ పడాలి కదా, మాయ తుఫాన్లు వచ్చిన శ్రమ పడితేనే ప్రాప్తి పొందగలరు. ఇదేం తక్కువ ప్రాప్తి కాదు, స్వర్గానికి మాలికులు అయ్యే ప్రాప్తి. చల్లబడిపోతే ఎలాగా, మాయ తుఫాన్ వచ్చింది కదా, నాకు ఇంకా యోగం కుదరట్లేదు కదా, కూర్చుండిపోతే ఎలాగ చెప్పండి అంటున్నారు బాబా. ఉన్నతమైన పదవి పొందాలి కదా, శ్రమ పడండి, శ్రీమతంపై నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. వక్కర్ జో మిల్తా హై వో ఫిర్ ఔరోं को भी देना पड़े, दान करना पड़े. ఈ శ్రమలో ఇంకో శ్రమ, మీరు సరుకు తీసుకోవాలి బాబా నుండి, ఆ సరుకు ఇతరులకు కూడా పంచుతూ ఉండాలి, దానం కూడా చేస్తూ ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. అందుకే డైరెక్షన్ కూడా ఏంటి, ఇప్పుడు ఇంటి నుండి బయటికి రావడానికి వీలు అవటం లేదు కదా, అందరూ సకాష్ ఇవ్వాలి, తప్పకుండా ఒక గంట అయినా కేటాయించి యోగంలో కూర్చొని మన దగ్గర ఉన్న సరకు అందరికి దానం చేస్తూ ఉండాలి. పవిత్ర బన్నా హై తో 5 వికారం కా దాన్ జరూర్ దేనా. ఒకటి మనకు దొరికిన సామాగ్రి, సుఖము, శాంతి, సంపద, పవిత్రత అన్ని దానం చేయాలి మనము, జ్ఞానము. ఇంకా రెండోది పవిత్రంగా తయారవ్వాలంటే పంచ వికారాలు కూడా తప్పకుండా ఇది బాబాకు దానం చేయాలి మనం. అది మానవులందరికీ దానం చేయాలి, గుణాలు, శక్తులన్నీ. పంచవికారాలు భగవంతుడికి దానం ఇచ్చేయాలి మనం. మెహనత్ కర్ని, రెండింటి కోసం శ్రమ పడాలి మనలో మనము. నా వల్ల కావట్లేదు అంటే అవ్వదు, పట్టుదల పెట్టి పురుషార్థం చేయాలి. శ్రమ పడ్డం అంటే మీనింగ్ అది, మెహనత్ కర్ని అంటారు బాబా. बाप को याद करना है तभी कट उतरेगी, मुख्य है याद. प्रतिज्ञा बल करो कि बाबा हम विकार में कभी नहीं जाएंगे, किसी पर क्रोध नहीं करेंगे, परंतु याद में जरूर रहना है, नहीं तो इतने पाप कैसे विनाश होंगे. बाकी नॉलेज तो बड़ी सहज है, 84 जन्म का चक्र कैसे लगा ये किसको भी तुम समझा सकते हो. बाकी याद की यात्रा में मेहनत है. బాబా చెప్తున్నారు, బాబాను జ్ఞాపకం చేయాలి, శ్రమ అంతా ఇందులో ఉంది, బాబాను జ్ఞాపకం చేయాలి, అప్పుడే మీ పైన పట్టినటువంటి తుప్పు తొలగుతుంది అని చెప్తున్నారు బాబా. అందుకే ముఖ్యమైనది ఏంటి, బాబా స్మృతి. ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము, ఎవరి మీద క్రోధంలోకి రాము. ఒకవైపు ప్రతిజ్ఞ చేసుకుని ఈ వికారాల నుండి దూరంగా కూడా ఉండాలి, ఇంకోవైపు బాబా స్మృతిలో కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇన్ని పాపాలు ఉన్నాయే, ఎలా వినాశనం అవుతాయి మనకు తెలియకుండా, ఎన్నెన్ని జన్మల నుండో మూసుకుని వచ్చిన పాపాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎలా వినాశనం అవుతాయి. వాటి కోసం అయితే బాబా స్మృతి కూడా తప్పకుండా చెయ్యాలి. ప్రతిజ్ఞ చేసాము, వికారాలను దూరంగా ఉంచాము అంటే అది ఈ జన్మలో మరి జన్మలు 21 జన్మల కోసం ప్రాప్తి, మన సంస్కారము మంచిది తయారవుతుందన్నమాట. వికారాల నుండి దూరంగా ఉండే సంస్కారము, నిర్వికారి సంస్కారము, అది 21 జన్మల కోసం తయారు చేసుకుని వెళ్తున్నాము. కానీ పాత జన్మలది పోవాలంటే దానికి మరలా స్మృతి కూడా తప్పకుండా చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. జ్ఞానం అయితే చాలా సహజం, 84 జన్మల చక్రంలో ఎలా వచ్చేమో అనేది మీరు ఎవరికైనా చాలా సింపుల్గా సహజంగా చెప్పగలరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం అనే సబ్జెక్ట్ అంత ఈజీ, కాకపోతే స్మృతి యాత్రలోనే శ్రమ అనేది ఉంది అని చెప్తున్నారు బాబా. అటెన్షన్ పెట్టాల్సిన విషయమే ఉంది ఇది.
भारत का प्राचीन योग मशहूर है। क्या ज्ञान देते हैं? मन मना भव, अर्थात मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఈ స్మృతి యాత్రనే భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని గీతలో ప్రసిద్ధి చెందిన యోగం ఇది అన్నారు బాబా. ఈ యోగానికి సంబంధించి ఏం జ్ఞానం ఇస్తున్నారు? గీతా జ్ఞానం. మన్ మన భవ, మీ మనస్సు నా స్మృతి అందు పెట్టండి. లేదా ఇంకా ఏముంది గీతలో? మామేకం శరణం వ్రజ, మామేకం యాద్ కరో, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు మీ వికర్మలు మీ నాశనం అవుతాయి. ఇదే కదా ప్రాచీన యుగము అని చెప్తున్నారు బాబా. तुम गाते बीते कि अब जब आप आएंगे तो और संग तोड़े एक संग जोड़ेंगे, तुम पर बलिहार जाएंगे, तेरे सिवाय और कोई याद नहीं करेंगे, प्रतिज्ञा की है भक्ति में, फिर भूल क्यों जाते हो? బాబా చెప్తున్నారు, మీరు భక్తిలో ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా భగవంతుడా, మీరు కానీ దిగి వస్తే మేము ఇతర సాంగత్యాలన్నీ తెంచుకొని మీ ఒక్కరితోనే సాంగత్యం జోడించుకుంటాము, కేవలం మిమ్మల్ని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చెయ్యము అని మహిమ కూడా అంటే ప్రతిజ్ఞ కూడా చేశారు కదా భక్తిలో. మర్చిపోయారా ఏంటి మీ ప్రతిజ్ఞ? మరి ఇప్పుడు బాబాను స్మృతి చేసే శ్రమ పడాలి కదా అని చెప్తున్నారు బాబా భక్తిలో చేసినటువంటి ప్రతిజ్ఞ అనుసారం. कहते भी है हाथ कारडे दिल यारडे, कर्म योगी तो तुम हो, धंधा आदि करते बुद्धि योग बाप से लगाना है. చెప్తూ ఉంటారు కూడా, చేతులతో పని చేయాలి, మనస్సు హృదయము బాబా వైపు జోడించాలి అంటే కర్మయోగి కావాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటా కూడా బాబాతో బుద్ధియోగం జోడించాలి అని చెప్తున్నారు బాబా. माशुक बाप खुद कहते तुम आशिकों ने आधा कल्प याद किया है, अब मैं आया हूं, मुझे याद करो. ये याद ही घड़े घड़े भूल जाते, इसमें ही मेहनत है. ప్రియుడైనటువంటి శివబాబా చెప్తున్నారు, మీరు ప్రియురాళ్ళయి అర్ధకల్పం నన్ను పిలిచారు, జ్ఞాపకం చేశారు, ఇప్పుడు నేను వచ్చాను, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. కానీ ఈ స్మృతి గడిగడికు మర్చిపోతున్నారు పిల్లలు, దీనిలోనే శ్రమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. క్షణ క్షణం బాబాను గుర్తు పెట్టుకోవటము అంటే కష్టమైపోతుంది. క్షణ క్షణం మళ్ళీ కట్ అవుతున్న బుద్ధిని బాబా వైపు పెట్టాలి, మళ్ళీ బాబాను గుర్తు తెచ్చుకోవాలి, లింక్ ఏర్పరచుకోవాలి, ఇందులో శ్రమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. कर्मातीत अवस्था हो जाए तो फिर ये शरीर ही छोड़ना पड़े, जब राजधानी स्थापन हो जाएगी तब तुम कर्मातीत अवस्था को पाएंगे. अभी तो सभी पुरुषार्थी है, सबसे जास्ती मम्मा बाबा याद करते हैं, सूक्ष्म वतन में भी वे देखने में आते हैं. బాబా చెప్తున్నారు కర్మాతీత అవస్థ వచ్చేస్తే అంటే బాబాను మీరు మర్చిపోవటం అనేది లేదు, ఎక్కువ బాబా స్మృతులని ఉంటున్నారు అంటే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. కర్మాతీత అవస్థ వచ్చేస్తే ఇంకా శరీరమే వదిలి వెళ్ళిపోతారు కదా మీరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు రాజధాని స్థాపన అయిపోయింది అనుకోండి పూర్తిగా, అప్పుడు మీ కర్మాతీత అవస్థ కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే అందరూ పురుషార్థిగా ఉన్నారు, అందరికన్నా ఎక్కువగా మమ్మ బాబా బాబాను జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే వాళ్ళు సూక్ష్మ లోకంలో కూడా వారిని చూపిస్తూ ఉంటారు సాక్షాత్కారాల్లో. సూక్ష్మ లోకం రూపమే కదా సాక్షాత్కారం అవడం, మమ్మ బాబా నుండి అనేక మంది పిల్లలు కర్మాతీతం అయ్యారు కదా. ఇప్పుడు పిల్లలు కూడా కర్మాతీతమయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి. చూడండి ఈ కరోనాలో ఎంతమంది అక్కలు శరీరం విడిచి వెళ్ళారు పరివారం నుండి కూడా, మన బీకే పరివారం నుండి. మరి వాళ్ళందరూ ద్వారా రాజధాని త్వరగా స్థాపన అవుతుంది, రాజధాని స్థాపన కోసమే వెళ్ళారు అని నిన్న మధుబన్ భోగ్ సందేశంలో కూడా బాబా చెప్పారు. ఇంకా ఎన్నాళ్ళో లేదు రాజధాని తయారవడంలో, మనం కూడా అందరం రెడీగా ఉండాలి. बाप समझाते मैं जिसमें प्रवेश करता हूँ वो बहु जन्मों के अंत वाला जन्म है, वो भी पुरुषार्थ कर रहे कर्मातीत अवस्था में, अभी कोई पहुंच नहीं सकते. कर्मातीत अवस्था आ जाए तो फिर ये शरीर रह नहीं सकता. बाबा तो बहुत अच्छी रीति समझाते हैं, अब समझने वालों की बुद्धि पर है. బాబా చెప్తున్నారు నేను ఎవరిలో ప్రవేశించి వస్తున్నాను, ఎవరు
బ్రహ్మ అతడు చాలా జన్మల యొక్క ఆఖరి జన్మ అతన్ని, అప్పుడు నేను ఇతనిలో ప్రవేశించి వస్తున్నాను. అతడు కూడా పురుషార్థం చేస్తున్నారు కదా బ్రహ్మ బాబా కూడా. ఉం? బాబా చెప్తున్నారు కర్మాతీత అవస్థకి ఎవరు కూడా ఇప్పుడు చేరుకోలేదు. కర్మాతీత అవస్థ వచ్చేసింది అనుకోండి, పాత శరీరంలో మీరు ఉండడం అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. బాబా అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు. అర్థం చేసుకునే వాళ్ళ బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. हेवेनली गॉड फादर एक ही है, उनके पास ही ज्ञान का सारा वक्र है, वही जादूगर है और कोई से सुख शांति पवित्रता का वर्षा मिल ना सके. స్వర్గ రచయిత అయితే ఒక శివ్ బాబాయే. శివ్ బాబా దగ్గర మాత్రమే జ్ఞానము అనేటటువంటి సరుకు ఉంది. కాబట్టి అతడు సౌదాగర్ అన్నారు, చౌక వ్యాపారస్తుడు. ఇంకా బాబా ఏమంటున్నారు, అతడే జాదూగర్, గారడీవాడు. ఇంకెవరి నుండి కూడా సుఖము శాంతి పవిत्रత का वारसत्व దొరకదు అని చెప్తున్నారు బాబా. बाप बहुत अच्छी रीति समझाते हैं, बच्चों को धारण कर और धारण कराना है, जितना धारणा करते उतना वर्षा लेते हैं. दिन प्रतिदिन बहुत तरावटी माल मिलता है. लक्ष्मी नारायण देखो कितने मीठे हैं, उन जैसा मीठा बनना चाहिए. బాబా చెప్తున్నారు. బాబా అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు పిల్లలకు. పిల్లలు ధారణ చేసుకొని మరియు ధారణ చేయించాలి. మీరెంత ధారణ చేసుకుంటారో అంత బాబా నుండి వారసత్వం తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. రోజు రోజుకి కూడా చాలా నాణ్యత ఉన్నటువంటి సరకు బాబా నుండి మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. తాజా సరుకు బాబా నుండి దొరుకుతుంది. లక్ష్మీనారాయణను చూడండి ఎంత మధురంగా ఉన్నారు వాళ్ళు. వారిలాంటి మధురంగా మీరు కూడా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా చెప్తారు కదా, లక్ష్మీనారాయణ చిత్రం ఇంట్లో పెట్టుకోండి, మాటికి చూస్తూ ఉండండి. వాళ్ళ చిరునవ్వు ఏంటి, వాళ్ళ ముఖంలో ఉన్న దివ్యత, అది నాలో వచ్చేయాలి. అటువంటి మధురంగా నేను తయారవ్వాలి. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. और कोई भी सत्संग में ऐसे कहते हैं क्या, ये हमारे बिल्कुल ही नई भाषा है जिसको स्पिरिचुअल नॉलेज कहा जाता है. నమస్తే చెప్పేకి బాబా ఏమంటున్నారు, ఇంకే సత్సంగంలోనైనా ఇలా రోజు నమస్తే చెప్తారా? తండ్రి పిల్లలందరికీ తండ్రి పిల్లల రిలేషనే ఉండదు వేరే సత్సంగాల్లో. లౌకిక ఇళ్లలో మనం చూస్తాము తండ్రి పిల్లల రిలేషను. కానీ ఏ ఏ తండ్రి కూడా పిల్లలకి నమస్కరించరు. కానీ ఇక్కడ బాబా చూడండి రోజు మనకి ప్రియ స్మృతులు చెప్తారు, నమస్కారము ఇస్తారు. ఇంకే సత్సంగంలో ఈ సిస్టమ్ ఉండదు. బాబా ఈ మధ్యన మార్చి 23 బాబా మిలనంలో, ఆన్లైన్ మిలనంలో కూడా చెప్పారు కదా, ఎవరైతే రోజు మురళి ద్వారా సిస్టమేటిక్ గా యాద్ ప్యార్ తీసుకుంటారో, ప్రియ స్మృతులు నేను రోజు ఇస్తాను, మురళి సిస్టమేటిక్ గా వినే వాళ్ళకి నా ప్రియ స్మృతులు రోజు చేరుతాయి అని చెప్తున్నారు బాబా. నమస్తే కూడా ఇస్తున్నారు. ఇది ఇక్కడే ఉన్నటువంటి పూర్తి కొత్త భాష ఇది. దీనిని స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మిక జ్ఞానము. अच्छा धारणा के लिए मुख्य सार, ఈ రోజు మురళి నుండి ముఖ్య సారాంశము ధారణ చేసుకోవడం కోసం ఫస్ట్ పాయింట్, బాప్ ద్వారా जो सुख शांति पवित्रता का वक्र मिला है वो सबको देना है. బాబా ద్వారా ఏదైతే సుఖము శాంతి పవిత్రత యొక్క సరకు, సుఖము శాంతి పవిత్రత యొక్క సరుకు అనండి, సామానండి, బాబా నుండి ఏదైతే మనకు లభించిందో అది అందరికీ ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. पहले विकारों का दान दे पवित्र बनना है, फिर अविनाशी ज्ञान धन का दान करना है. అయితే దీనికి ముందు మొట్టమొదట వికారాలు దానం ఇచ్చి బాబాకు మీరు పవిత్రంగా తయారవ్వాలి. తర్వాత అవినాశి జ్ఞాన ధనం యొక్క దానం చెయ్యాలి. మొట్టమొదట మీలో ఉన్న వికారాల యొక్క దానం బాబాకు, శివ్ బాబాకు ఇచ్చి మీరు పవిత్రంగా తయారవ్వాలి. తర్వాత అవినాశి జ్ఞాన ధనము అంటే బాబా నుండి పొందిన సరకు ఇతరులకు దానం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా.
సెకండ్ పాయింట్, देवताओं जैसा मीठा बनना है, देवतल मादिरिगा मधुरमुगा तारवाली। जो बाप दादा से प्रतिज्ञा की है उसे सदा याद रखना है और बाप की याद में रहकर विकर्म भी विनाश करने हैं। ఏదైతే బాప్ దాదాతో ప్రతిజ్ఞ చేశారో దాన్ని సదా గుర్తుంచుకోవాలి, మరియు బాబా స్మృతిలో ఉంటూ వికర్మలు కూడా వినాశనం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాప్ దాదాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఏది వికారాలు విడిచిపెడతాము, లేకపోతే ఏదైనా పరివర్తన అవుతాము, ఎన్నో ప్రతిజ్ఞలు చేసి ఉంటాం కదా, అవి సదా గుర్తుంచుకోవాలి. నేను ప్రతిజ్ఞ చేశాను కానీ దాని మీద నిలబడలేకపోతున్నాను అనేది మనకు అర్థమవుతూ ఉండాలి. నిలబడుతున్నానా నిలబడలేకపోతున్నానా, కాబట్టి ఆ ప్రతిజ్ఞను పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉండాలి మనం ఎప్పుడు కూడాను. బాప్ దాదాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో వాటిని సదా జ్ఞాపకం ఉంచుకోవాలి, మరియు బాబా స్మృతిలో ఉంటూ వికర్మలు కూడా వినాశనం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. वरदान, अपनी प्रतिभा सर्व आत्माओं के प्रति लाफुल बनने वाले लॉ मेकर सो न्यू वर्ल्ड मेकर भवा. తమ ప్రతి మరియు సర్వ ఆత్మల ప్రతి లాఫుల్గా, లా అంటే చట్టం, నియమం, పద్ధతులు, లాఫుల్గా తమ ప్రతి మరియు సర్వాత్మల ప్రతి లాఫుల్గా తయారయ్యేటటువంటి లా మేకర్ సో న్యూ వరల్డ్ మేకర్గా కండి. లా మేకర్ అంటే చట్టము తయారు చేసేవారు, నియమము తయారు చేసుకునేవారు. సో న్యూ వరల్డ్ మేకర్ అంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారుగా కండి. లా మేకర్ సో న్యూ వరల్డ్ మేకర్. ఇక్కడ నియమము పద్ధతులను తయారు చేసుకుని మనం బాబా తయారు చేసి ఇచ్చారు, వాటిలో కరెక్ట్గా నడుచుకుంటూ కొత్త ప్రపంచాన్ని తెచ్చేటటువంటి, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే మేకర్గా తయారు కావాలి. మేకర్ అంటే తయారు చేసేవారు, కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారుగా కావాలి. బాబా వరదానం యొక్క వివరణ చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. जो स्वयं प्रति लॉफुल बनते वही दूसरों के प्रति भी लॉफुल बन सकते हैं. బాబా చెప్తున్నారు, ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా తయారవుతారో, ఇది నియమము, ఇది పద్ధతి, ఇందులో నేను తప్పకుండా ఎలాగైనా ఈ నియమంలో ఉండే నేను నడుచుకుంటాను, ఇది లాఫుల్, వాళ్ళే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా తయారు కాగలరు, అంటే ఇతరులను కూడా పద్ధతిలో నడిపించగలరు. जो स्वयं लॉ को ब्रेक करते वो दूसरों के ऊपर लॉ नहीं चला सकते, इसलिए अपने आप को देखो कि सवेरे से रात तक मन से संकल्प में, वाणी में, कर्म में, संपर्क व एक दो को सहयोग देने में व सेवा में कहाँ भी लॉ ब्रेक तो नहीं होता है. ఎవరైతే స్వయం లా బాబా ఇచ్చే నియమాలు పద్ధతుల్ని బ్రేక్ చేస్తారో, ఉల్లంఘిస్తారో, వాళ్ళు ఇతరుల పైన లా నడిపించలేరు. ఇది పద్ధతి, ఇలా నడవండి అని. అందువలన మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. లేచిన దగ్గర నుండి ఉదయం నుండి రాత్రి వరకు కూడా మనస సంకల్పాల విషయంలో కానీ, వాణిలో, వాచాలో కానీ, కర్మలలో కానీ, సంపర్కంలో అంటే 10 మంది మధ్యలో కలిసేటప్పుడు కానీ, ఒకరికొకరు సహయోగం ఇవ్వడంలో మరియు సేవలో ఎక్కడ కూడా లా, నియమము బ్రేక్ చేయడం లేదు కదా, ఉల్లంఘించటం లేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. జో లా మేకర్ హే వో లా బ్రేకర్ నెహీ బన్ సక్తే. ఎప్పుడు కూడా ఎవరైతే నేను లా మేకర్ని, నేను కరెక్ట్గా నడుచుకోవాలి అని బాధ్యతతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా లా బ్రేకర్గా తయారు కాలేరు, నియమాన్ని ఉల్లంఘించేవారుగా కాలేరు అని చెప్తున్నారు బాబా. జో ఈ సమయ లా మేకర్ బంతే వహి పీస్ మేకర్ న్యూ వరల్డ్ మేకర్ బన్ జాతే. ఎవరైతే ఈ సమయంలోని లా మేకర్గా తయారవుతారో, నియమము చట్టాన్ని తయారు చేసుకునేవారుగా, వాళ్ళే పీస్ మేకర్. పీస్ మేకర్ అంటే శాంతిని స్థాపించేవాళ్ళు. వాళ్ళే న్యూ వరల్డ్ మేకర్ అంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారుగా తయారైపోతారు. లా మేకర్ అయితేనే పీస్ మేకర్, న్యూ వరల్డ్ మేకర్గా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్,
कर्म करते कर्म के अच्छे व बुरे प्रभाव में ना आना ही कर्मातीत स्थिति है। कर्म करते कर्म के अच्छे व बुरे ప్రభావం में నా ఆనా ही कर्मातीत స్థితి है। కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి మరియు చెడు ప్రభావంలో రాకుండా ఉండడమే కర్మాతీత స్థితి. కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క మంచి లేకపోతే చెడు ఆ ప్రభావంలో రాకుండా ఉండడమే కర్మాతీత స్థితి. నేను ఇంత మంచి కర్మ చేశాను, నాకేంటి చెడు జరిగింది, నేనేం చేశానని అంటాం. క్వశ్చన్ చేయకండి, ఆ ప్రభావంలో రాకండి. బాబా నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను, అతడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను. క్వశ్చన్ లేదు ఇంకా. అది మంచి అవనియండి, చెడు అవనియండి, బాబా చెప్తున్నారు, నేను అలా చేస్తున్నాను, దానిలో మంచి జరగనియండి, చెడే జరగనియండి, ఆ ప్రభావం మన మీద పడకూడదు. కర్మ చేయడమే నా బాధ్యత, బాబా అడుగు జాడల్లో నడవడమే నా బాధ్యత. అది పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దాని ప్రభావం నాకు మంచి వస్తుందా చెడు వస్తుందా వాటితో సంబంధం పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండండి. దీనే కర్మాతీత స్థితి తయారవుతుంది, అలా వెళ్తూ వెళ్తూ రాను రాను. అదే బాబా చెప్తున్నారు, కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క మంచి లేదా చెడు ప్రభావంలో రాకుండా ఉండడమే కర్మాతీత స్థితి యొక్క మీనింగ్ అన్నమాట. ఎన్నో రకాల పరిభాష ఉంది, అందులో ఇది ఒక పరిభాష, కర్మాతీత స్థితి యొక్క పరిభాష. అచ్చా, బాబా ఒక్కొక్క రోజు మురళిలో కూడా అలా 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 నింపేస్తూ ఉన్నారు బాబా మనకు. ఈ రోజైతే దుకాణదారే వ్యాపారస్తుడే మన ఎదురుగా వచ్చారు. ఈ రోజు మురళిలో బాబా ఏమేం పట్టుకుని వచ్చారు, పరంధామం నుండి బాబా మనతో వ్యాపారం చేయడానికి వచ్చి ఎన్ని వెరైటీ సామాన్ పట్టుకొని వచ్చారు. ఇతను ఒక్కరి దగ్గరే, ఈ దుకాణదారుడు ఈ వ్యాపారస్తుడి దగ్గర ఈ సామాన్ అన్ని దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. ఇతన్ని ఎవ్వరు కాపీ చేయలేరని చెప్తున్నారు బాబా. ఏమేమి దొరుకుతాయి? జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత, సంపదలు, ఆనందము, శక్తి, ఎన్నెన్ని సర్వ వస్తువుల యొక్క సాగరుడైపోయారు బాబా. కాబట్టి అతన్ని ఎవ్వరు కాపీ చేయలేరు, ఎందుకంటే ఇంకెవరు సాగరం అనేవారు లేరు కదా అని చెప్తున్నారు బాబా. బాబా సమానంగా సాగరం అనేవారిని చెప్పలేం కదా. అందుకని బాబా చెప్తున్నారు, ఏం కావాలి అంటే అది తీసుకోండి ఈ సమయంలోనే, ఈ దుకాణంలోని. దీనికోసం డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు కదా బాబా యొక్క దుకాణంలో మనం తీసుకోవటానికి. ఒకటి సమయం ఖర్చు పెట్టాలి, ఇంకొకటి మన సంకల్పాన్ని ఖర్చు పెట్టాలి, ఏకాగ్రతగా మన సంకల్పాన్ని ఉంచాలి. టోటల్గా ఆలోచిస్తే శ్రమ అనేది బుద్ధి ద్వారా మనసు ద్వారా శ్రమ పడాలి ఎక్కువగా మనం. ఇది ఒక్కటి చాలు, ఇంకా వేరే డబ్బుతో మీకు పని లేదు. అటువంటి దుకాణము సంగమ యుగంలోనే ఉంటుంది, ఒక బాబా దగ్గరే ఉంటుంది ఈ దుకాణం, ఇంకెవరు అలా ఉండరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఆశ్రమాలు సత్సంగాల్లో నివృత్తి మార్గపు సన్యాసులు కదా, వాళ్ళు ప్రవృత్తి మార్గానికి కావాల్సినటువంటి సరుకు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. అయితే బాబా యొక్క దుకాణానికి మీరు కూడా మాలికులు అయిపోయారు. బాబా సేట్ అన్నమాట, మన అందరినీ సేల్స్ మెన్ గా ఉంచారు. కాబట్టి ఈ సరుకు మీరు కూడా ఎంత కావాలంత తీసుకోండి, ప్రపంచానికి కూడా పంచండి. అయితే బాబా ఒకటి గమని కలిగిస్తున్నారు, దీనికి ముందు నాకు వికారాలు దానం ఇవ్వండి, తర్వాత నా దగ్గర ఉన్న సరుకు తీసుకొని మీరు ప్రపంచానికి దానం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈ రెండు రకాల దానం మీద అటెన్షన్ పెట్టుకోవాలి. బాబాకి ఏమి ఇవ్వాలి? పంచవికారాలు. ప్రపంచానికి ఏమి ఇవ్వాలి? బాబా నుండి తీసుకున్న సుఖము, శాంతి, సంపదలు మనం ప్రపంచానికి అందించాలి అని చెప్తున్నారు బాబా. ఎంత ధనరాశులు మీకు ఇచ్చాను, వజ్ర సమానంగానే తయారు చేసి వెళ్ళాను, ఏమైపోయింది అదంతా, మళ్ళీ ఇప్పుడు నేను ఇవ్వడానికి వచ్చాను, తీసుకోండి ప్రాప్తులు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, కల్పం యొక్క ఆయుష్ ఉల్టా సుల్టాగా రాసేసారు. ఇప్పుడు ఆ సగం సగం బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి ఎలా ఉంది అది కూడా మనం తెలుసుకుందాము. శివ జయంతి, రక్షాబంధన, దసరా అన్ని జరిగాయంటే తప్పకుండా బాబా వచ్చారు, మనలో గుణాలు నింపారు, గుణవంతులుగా తయారు చేశారు అనేది అర్థమవుతుంది కదా. పదే పదే బాబా ఉపయోగిస్తున్నారు, ఒక బాబాదే మహిమ ఉంది, ఒక బాబాదే మహిమ ఉంది, అతని దగ్గర ఈ సరుకులు దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా.
బాబా చెప్తున్నారు సంపూర్ణ నిర్వికారి కావాలి మీరు. ఒకప్పుడు మీరే ఉండేవారు, అందుకే పంచవికారాలు దానం ఇచ్చేయండి. పిల్లలు ఉండేవారు సంపూర్ణ నిర్వికారి దేవతలకు కూడా, కానీ అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. యోగ బలంతోనే పిల్లలు జన్మిస్తారు, కానీ వికారీలుగా వర్ణించరు కదా దేవతల్ని. సంపూర్ణ నిర్వికారిలే వాళ్ళు. మీరు ఇప్పుడు నిర్వికారిగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరవడానికే బాబా వచ్చారు, నరక యొక్క ద్వారాలు బంద్ అయిపోతాయి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. రెండు పనులు బాబాయే చేస్తారు. హెవెన్ యొక్క ద్వారము తెరిపించటం, హెల్ యొక్క ద్వారం మూయటం, బంద్ చేయడం. బాబా చెప్తున్నారు శాంతి ఒకరికి ఎవరికో ఫలానా ఆశ్రమానికి వెళ్ళాం దొరికింది అంటే సరిపోతుందా? ప్రపంచానికి కావాల్సిన విషయం కదా అది. అందరూ శాంతి ధామానికి వెళ్ళే టైం వచ్చినప్పుడే శాంతి దొరుకుతుంది, అది కూడా బాబాయే ఇవ్వగలరు. పరంధామంలో శాంతిని మీరు పొందుతారు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఎవరు కూడా అందరికీ శాంతి ఇచ్చే స్థితిలో ఎవరు లేరు అని చెప్తున్నారు బాబా. మధ్యలో ముక్తికి కూడా ఎవరు వెళ్ళలేరు రామా, కంప్లీట్ అయ్యే వరకు ఉండవలసిందే. బాబా చెప్తున్నారు ఇన్ని సరుకు ఖజానాలు నేను పట్టుకొని వచ్చాను కదా, సర్వ ఖజానాల యొక్క బండారు నేను ఇవ్వడానికి అలసిపోవటం లేదు. ఎవరు ఎప్పుడు ఏ సమయంలో లేచి కూర్చొని అడుగుతున్నా నేను నింపడానికి రెడీగా ఉన్నాను. తీసుకునే వాళ్ళు మీరెందుకు అలసిపోతున్నారు తీసుకోవడానికి? మీకేం కష్టం వచ్చింది అని అడుగుతున్నారు బాబా. అంటే పిల్లలు అంటున్నారు మాయా తుఫాన్లు చాలా వచ్చేస్తున్నాయి బాబా, అందుకని తీసుకోలేకపోతున్నాము. యోగం కుదరకపోవడం, కట్టయిపోవడం, జ్ఞానాన్ని మర్చిపోవడం, ఉపయోగించకపోవడం, జీవితంలో కష్టాలు పాలవుతున్నాం మాయా తుఫాన్లు. బాబా చెప్తున్నారు వస్తాయి, మరి రాకుండా మీ స్వర్గానికి మాలికలు అయిపోవడం అంటే ఇది చిన్న ప్రాప్తి అనుకున్నారా? వచ్చినా కూడా మాయా విఘ్నాల్ని మీరు తొలగించుకుంటూ పురుషార్థం చేసి ప్రాప్తులు పొందాలి, శ్రమ పడాలి, శ్రీమతంపై నడవాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే ఈ శ్రమ అంటే శ్రీమతంపై నడుస్తూ పురుషార్థిక శ్రమ పడుతూ గమనిక మన మీద మనం పెట్టుకుంటూ ముందుకు వెళ్తే పురుషార్థం చేసి మాయా తుఫాన్లను ఎదుర్కొని బాబా ఇచ్చే ప్రాప్తులు పూర్తిగా పొందగలం. తీసుకోవటంలో అలసిపోం. బాబా నాకు ఇస్తున్నారు తీసుకుంటున్నాను, చాలా తీసుకున్నాను, చాలా పొందాను అనే అనుభవం మనకు అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇంకా ఈరోజు బాబా చెప్తున్నారు ఎన్నెన్ని ప్రతిజ్ఞలు చేశారు గుర్తు తెచ్చుకోండి. బాబా పిల్లలు కాకముందు కూడా చేసే ప్రతిజ్ఞలు ఉన్నాయి, బాబా గుర్తు చేస్తున్నారు. అది భక్తి మార్గంలో చెప్పారు, మీరు కానీ దిగి వస్తే భగవంతుడా తండ్రి నీతోనే సంబంధం జోడించుకుంటా, ఇతర సాంగత్యాలు తెంచుకుంటాను అని. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఏం చేస్తున్నారు మీరు, మరి మర్చిపోతున్నానంటే ఎలా చెప్పండి అని బాబా గుర్తు చేస్తున్నారు మనం చేసినటువంటి ప్రతిజ్ఞని. మనకు కూడా అనిపిస్తుంది కదా, గత జన్మలో ఏంటి ఈ జన్మలో కూడా ఎన్నోసార్లు భక్తి మార్గంలో మీరు భగవంతుని అలాగనే పిలిచి ఉంటారు. అందుకని బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చేసాను, నా ఒక్కడితోనే మీ బుద్ధి యోగం జోడించుకోండి, మా అమ్మేకం యాద్ కరు, నన్నే జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. ప్రియుడు కదా బాబా. ఎవరైనా ప్రియురాలు కన్య తమ పతిని మర్చిపోతుందా? ఏ పిల్లలైనా వాళ్ళ నాన్నని మర్చిపోతారా? మీరేంటి మర్చిపోతున్నానంటారు? మర్చిపోకూడదు అని చెప్తున్నారు బాబా. బాబాను మరవడం లేదు, క్షణక్షణం బాబా స్మృతి నేను చేస్తున్నాను అనేటప్పుడే కర్మాతీత అవస్థకు చేరుకొని ఈ పాత శరీరాలు విడిచిపెడతారు మీరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం యొక్క సరుకు సుఖశాంతి పవిత్రత యొక్క వారసత్వం బాబా దగ్గర నుండి మనకు దొరుకుతుంది. ఈ విషయాలు ఎంత మీరు ధారణ చేసుకుంటే అంత బాబా నుండి వారసత్వం తీసుకోగలరు, ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా ఇది కూడా చెప్తున్నారు, ఇతర సత్సంగాల్లో ఎవ్వరు మీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి నమస్తే చెప్పి ప్రియస్మృతులు ఇచ్చి ఇంత ప్రేమ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఎవరు పాలన ఇవ్వరు. ఇది కొత్త భాష బాబా నోటి నుండి వింటున్నాము, ఇదే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మిక జ్ఞానము అని చెప్తున్నారు బాబా. వరదానంలో బాబా ఏం చెప్తున్నారు? మురళిలో ఇంకా బాబా ఏం చెప్పారు? లక్ష్మీనారాయణలు చూస్తే ఎంత మధురంగా కనిపిస్తారు, అలా మధురంగా మనము తయారైపోవాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధారణ చెయ్యండి.
వరదానంలో బాబా ఏం చెప్తున్నారు, స్వయం పట్ల ఎంత కఠినంగా మనం నియమము అనేది తయారు చేసుకుని ఉంటామో ఇతరులను కూడా నియమంలో నడిపించగలము అని చెప్తున్నారు బాబా. మన మీద మనం స్ట్రిక్ట్ గా ఉండేటప్పుడు. అందుకని ఉదయం నుండి రాత్రి వరకు సంకల్పం, వాచ, కర్మ, సంపర్కం, ఒకరికొకరు సహయోగం ఇవ్వడంలో, సేవలో ఎప్పుడు లా బ్రేక్ చేసి నేను నడవడం లేదు కదా, నీ ఉల్లంఘించి అని ఒక పద్ధతుల్లో నడవడం నేర్చుకున్నప్పుడే లా మేకర్ అయితేనే పీస్ మేకర్, న్యూ వరల్డ్ మేకర్ కాగలరు అని చెప్తున్నారు బాబా. కర్మ చేస్తూ కూడా ఆ కర్మ యొక్క మంచి మరియు చెడు ప్రభావంలో రాకుండా ఉండడమే కర్మాతీత స్థితి అని చెప్తున్నారు బాబా. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మురళి నుండి ఈ విషయాలన్నీ మళ్ళీ రోజంతట్లో నెమరు వేసుకుంటూ ఉండండి, గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. దీంతో మన ఆత్మలో శక్తి నిండుతుంది, మనస్సు కూడా శక్తిశాలిగా తయారవుతుంది, హర్షితంగా కూడా ఉండగలం. ఈ పాయింట్స్ అన్నీ అలా రోజులో గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, చారబడినప్పుడు, కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, ఆఫీస్లో, దుకాణాల్లో మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడు మంథన చేస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి. कर्म हमारे श्रेष्ठ बनेंगे, कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे।